నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా X70 70 రోజులు 70 సంగతులు. ఈ కార్యక్రమానికి మన స్పెషల్ గెస్ట్ బుల్లితెర నుంచి వెండితెర దాకా తనదైన నటనతో హాస్యాన్ని పండించడంలో ప్రత్యేకతను చాటుకున్నాడు. పాత్ర ఏదైనా అలవోకగా చేయడమే తన ప్రత్యేకత. సో మీ అందరికీ ఎంతగానో సుపరిచితం ఆటో రాంప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మరి మెగా ఫ్యామిలీతో చక్కటి అసోసియేషన్ కూడా వీళ్ళకి ఉంది. అది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాంప్రసాద్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి, సూపర్. అక్కడ అలాగే నవ్విస్తూ ఉంటారు సూపర్గా. ఇక్కడ అలాగే ఉన్నారు మీరు. నైస్ టు మీట్ యూ. ఎస్ రాంప్రసాద్ గారు, మీ జర్నీ అనేది మన జర్నీ ప్రారంభం అవడానికి ఎక్కడో ఏదో ఒక కారణం అంటూ ఉంటుంది. ఎవరైనా ఇన్స్పైర్ చేయడం కానీ, ఎవరైనా మనకి నచ్చడం కానీ, ఇలాంటివి ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా తోడవుతూ ఉంటాయి. సో మీ లైఫ్లో మీరు ఒక హాస్య నటుడిగా అందరికీ పరిచయం అయ్యారు. దాని బిఫోర్ అసలు రాంప్రసాద్ ఏంటి, రాంప్రసాద్కి ఇలా ఇండస్ట్రీకి రావాలని కోరిక కలగడానికి రీజన్ ఏంటి? బేసిక్గా అందరికీ 100 మందిలో 99 మందికి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం ఉంటుందండి అందరికీ. అందులో కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ఇంట్రెస్ట్ని ఏం చేద్దామని దానికోసం ట్రై చేస్తారు, కొంతమంది ట్రై చేసి సక్సెస్ అయ్యి వస్తారన్నమాట. అలాగే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం, అందరికీ ఇలాగే నాకు బాస్ మెగాస్టార్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో అది ఇన్స్పిరేషన్ అనేది ఎంత ముఖ్యం అంటే, చిన్నప్పుడు మాట్లాడితే అప్పుడులో ఎవరు డ్యాన్స్ చేసినా ఎరా చిరంజీవిలో డ్యాన్స్ చేస్తున్నాయండి అని అంటారు, డైలాగ్ ఉంటుంది. సో అలాగే నేను చిరంజీవి గారి పాటలకి చిన్నప్పుడు ఎక్కువ నేను బంగారు కోడిపెట్టికి వీటికి కొంచెం బాగా డ్యాన్స్ చేసేవాడిని. సో అది ఎలా ఉండడం, అది అంతవరకంటే అప్పుడు సినిమాలు వద్దాను కాదు. అప్పుడు చిరంజీవి గారు మంచి హీరో గారు, అతను డ్యాన్స్ చేస్తే బాగుంటుందని డ్యాన్స్ చేయడం. దాని తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెండ్స్తో ఫన్ చేయడం. సో దాని తర్వాత జోకులు బాగా వేస్తున్నా కదా, ఇండస్ట్రీ ట్రై చేయొచ్చు కదా అలా అంటారు. ఆ టైం కూడా కొంచెం పెరుగుతుంది. అప్పుడు కూడా ఇండస్ట్రీకి వచ్చేదని ఉండదు, కానీ ఒక ట్రిగర్ పాయింట్ ఉంటుంది ఎక్కడ దగ్గర. మనకు తెలిసిన వాడు ఉంటాడు ఇండస్ట్రీలో, వాడు చెప్తాడు నువ్వు రా, నీ కింద నేను చూసుకుంటానని. అలాగే నాకు ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ద్వారా ఇటు వచ్చాను. సో అలా జరిగింది. మీరు చక్కగా స్క్రిప్ట్లు కూడా రాస్తాను. మంచి స్క్రిప్ట్స్ అందించారు. ఇప్పుడు అది చేస్తున్నారా? స్క్రిప్ట్స్ చేస్తాను, జబర్దస్త్ రాస్తున్నాను, మూవీస్ కూడా వర్క్ చేస్తున్నాను, రైటింగ్. అంటే ఒక ఇండస్ట్రీలో మనం నిలబడాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ మనకి కలిసి రావాలి. అలాగే మీరు ఒక హాస్య నటుడిగా మీకు మంచి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అలా ఆటో రాంప్రసాద్ ఇప్పుడు అంతే, ప్రేక్షకులకి ఆ పేరంటే ఇష్టం, ఆ పేరంటే అభిమానం. అలాంటి ఒక పేరుని మీరు సంపాదించుకున్నారు ఇండస్ట్రీలో. ఇది ఎలా సాధ్యమైంది? దీని వెనుక మీరు ఎవరిని చూసి నేర్చుకోవడం జరిగింది? అంటే రైటింగ్ నేను రాస్తాను, నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. బట్ కాలేజీలోని ఫ్రెండ్స్తో కొంచెం మనకున్న ఫాస్ట్కి డైలాగ్ వేయడం అది బాగుంటే, అప్పుడు మనకి టీవీలో బ్రహ్మానందం గారు, సునీల్ గారు ఆ టైంలో పనిచేసేవి, బాండీ గారు, త్రివిక్రమ్ గారు డైలాగులు, పూరి గారు డైలాగులు అవన్నీ చూస్తూ తెలియకుండా మనకి ఊరినే సినిమా డైలాగులు కొట్టడం, నా ఓన్ స్టైల్లో కొన్ని పనిచేయడం నచ్చిన తర్వాత నాకు ఎప్పుడైతే ఒక అవకాశం వచ్చిందో జబర్దస్త్లో, నా ఫ్రెండ్ ప్రసన్న కుమార్ ద్వారా నేను ఇండస్ట్రీకి రైటింగ్లోనే దిగడం నేర్చుకున్నాను. సో రాస్తుంటే అవి పేలుతున్నాయి. ఓహో, అయితే మనం రైటర్ కూడా చేయొచ్చు అని చెప్పి ఎంత యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నానో అంతే విధంగా నా స్ట్రెంత్ రైటింగ్ నేను ఆలోచించుకొని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చానండి. ఎస్, మీకు మెగా ఫ్యామిలీతో అసోసియేషన్ ఎలా ఉంటుంది? అంటే మీకు జబర్దస్త్లో నాగబాబు గారితో మీకు ఒక మంచి బాండింగ్ ఉంది కదా. సో మీకు మంచి యాక్సెస్ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో మీకు అసోసియేషన్ ఏంటి? ఎప్పుడు మీరు మెగాస్టార్ని డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది? మెగాస్టార్ గారితో ఫస్ట్ నేను ఖైదీ 150 మూవీ చేశాను. ఓకే. సో అక్కడ ఒకసారి నన్ను సార్ అక్కడ కూర్చున్నారు, నేను దూరం కూర్చున్నాను. నన్ను ఇలా చూసి పిలిచి రాంప్రసాద్ అంటే వినాయక్ మన మూవీలో చేస్తున్నాడు సార్, రిపోర్టర్ క్యారెక్టర్ చేస్తున్నాడు తనంటే, ఓ నైస్ అని చెప్పి కూర్చోబెట్టి సార్ తెచ్చుకున్న టిఫిన్లో కొంచెం నాకు టిఫిన్ పెట్టి, సార్ కాఫీ తాగితే రాంప్రసాద్ కాఫీ ఇవ్వండి అని చెప్పడం. అంటే అతను ప్రతి మనిషిని అలాగే ట్రీట్ చేస్తారండి చిరంజీవి గారు అనే సార్. అందరినీ ఒకలా ట్రీట్ చేస్తారు. మనం అనుకుంటాం ఓ పెద్దవాళ్ళు ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని, నచ్చితే అందరితో బాగా మంచిగా ఇంటరాక్ట్ అవుతారు. అలాగే నాతో మా షోస్ చూసి నాగబాబు చెప్తుంటాడు, మీ టీం గురించి మీరు బాగా చేస్తుంటారు, నీవు పనిచేసేవి చాలా బాగుంటాయని చెప్పి ఆ విధంగా జర్నీ 150లో. అంటే మెగాస్టార్ అందరితోనూ ఒకలానే ఉంటారు అన్నారు, మీరు చూసారు కాబట్టి మీకు బాగా తెలుసు. నచ్చితే అందరితో ఒకలా ఉంటారు. మనవంతా వచ్చేసరికి అటువంటి షేరింగ్ మనకు ఉంటుంది అని మనకి తెలియదు. ఆయన పిలిచే వరకు మనం ఊహించాలి. అలాంటి అసలు మనం ఊహ కూడా ఊహించాము కదా. మీకు ఆ మూమెంట్ ఏంటి, ఎట్లా అనిపించింది? ప్రతి వాళ్ళు అంటారు కదా, డైలాగ్ అంటారు ఇది కళా నిజం అర్థం అవుతుంది అని, డైలాగ్ సినిమాలో వాడతారు. అది నేను లైవ్లో చూసా.
ఓకే. అలా పిల్లగానే అలా ఉండిపోయాను, మాట్లాడాను. ఇంటికి వెళ్ళిన మా అమ్మాలకి మా ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసుకొని అరే చిరంజీవి గారు నాతో మాట్లాడారు, చిరంజీవి గారు పక్కన కూర్చొని మాట్లాడాను నేను అని అంటుంటే నైట్ నిద్రలేదు. ఏదో చిన్న హ్యాపీనెస్, అబ్బా ఇండస్ట్రీకి వచ్చింది మనం ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది కదా. అలాగా చిరంజీవి గారిని కలిసిన తర్వాత ఓ ఫీల్ వచ్చింది, నేను కూడా ఒక సెలబ్రిటీనే, నేను కూడా ఏదో సాధించాను, అందుకనే చిరంజీవి గారు నన్ను పిలిచి మరి మాట్లాడారు చాలు ఈ జీవితంకి అనే చిన్న ఇది హోప్ ఉంటుంది కదా. అలాంటి హోప్ ఉంటుంది చిరంజీవి గారితో ట్రావెల్ అయితే. సపోర్ట్ చేస్తారు, ఇంకా బాగా చేయండి, బాగా చేస్తారు మీరు సూపర్ అని ఆ మాటలు ఉంటాయి కదా కొంతమంది, అవి తెలియకుండా మనకి మంచి ఇది వస్తుంది. మెగాస్టార్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆయన్ని ఏ యాంగిల్లో చూడాలన్నా ఏది చేసినా ఒక అద్భుతమే ఆయన. ఆయన అన్ని రసాలని అలా ఒడిచి పట్టేసుకున్నారు. అవును. అందుకే ఆయనకి ఇంత మెగా అనే ఒక ఇమేజ్ ఇలాగే ఉండిపోయింది నాటికి నేటికి ఈనాటికి. దాన్ని ఎవరు క్రాస్ చేసే పరిస్థితి కూడా రాలేదు ఇప్పటిదాకా. హీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎవరెస్ట్ లాంటి ఆ వ్యక్తి ఆయన. అలాంటి ఎవరెస్ట్ని చూసి ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తున్నారు. మీరు బంగారు కోడిపెట్టతో మొదలై 150లో ఆయన పక్కన. సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇండస్ట్రీలో మనకు మీరు తెలుసుకుంటే చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోలు కూడా మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే చిరంజీవి గారి పేరే చెప్తారు. నేనైనా అంతే, మా సుధీర్ అయినా శ్రీనైనా ఎవరైనా సరే మెగాస్టార్ చిరంజీవి గారు అంటాం అంతే. మీ జబర్దస్త్ టీం అంటే ఆయన చాలా బాగా ఇష్టపడతారు. చాలా ఇష్టం అసలు. చిరంజీవి గారు జబర్దస్త్ చూస్తారన్న విషయం కూడా నాకు తెలియదు. పిలిచి చెప్పినంత వరకు బాగుంటాయి మీ స్కిట్లు చెప్తుంటారు నాగబాబు, నేను చూస్తుంటాను కానీ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అసలు అంత పెద్ద వ్యక్తి మనతో మాడుతుంటే ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి. అంతే కదా. అంతేకాకుండా ఆయన దాదాపు జబర్దస్త్ టీంలో ఉన్న ప్రతి కమేడియన్కి తన సినిమాలో ఒక అవకాశం ఇవ్వడం, ప్రతి ఒక్కరికి లిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి అనేక మంది చెప్పడం జరిగింది. మీకు అనుకోకుండా వచ్చినటువంటి అవకాశం కావచ్చు, బట్ మీ జబర్దస్త్ టీం ఒక అదృష్టం చేసుకుందేమో నిజం చెప్పాలంటే. అవునండి, నిజంగానే చాలా కష్టపడ్డాను జబర్దస్త్ టైంలో మాత్రమే. మీకు కొన్ని ఫొటోస్ షేర్ చేసి ఉన్నాయి. మెగాస్టార్తో ఒక ఫోటో కనిపించింది, అది ఎప్పుడు జరిగింది? ఫోటో ఉన్నాయి సార్తో. సార్ బర్త్డేకి ఇంటికి వెళ్ళగానే ఇల్లుకి వెళ్ళడం, సార్తో కేక్ కటింగ్, ఫోటోలు తీసుకోవడం, ఇవన్నీ ఉంటాయి అక్కడ జరిగిన ఫొటోసే. చిరంజీవి ప్రతి ఇయర్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కనగానే వెంటనే మేము ఒకవేళ లోకల్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి కలుస్తాం. కలిసి మేము ఏదో ఆనందం, సార్ బర్త్డేకి కలిసేసాం వచ్చాం ఆనందం అంతే. ఫ్యాన్గా మేము ఆ మూమెంట్ మేము సార్ చూపించాలి, సార్ మాకు మీ మీద ఉన్నామని ఇది అని చూపించుకోవడం కోసం మేము ఏదైనా చేస్తాం అంతే. మరి మెగాస్టార్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? చిరంజీవి గారి సినిమాల్లో మిమ్మల్ని బాగా మళ్ళీ మళ్ళీ చూసే సినిమా కావచ్చు, లేకపోతే మెగాస్టార్ ఈ క్యారెక్టర్లో అద్భుతం, ఇంకా అద్భుతం అనిపించి, అంటే మనకి పర్సనల్గా కొన్ని అనిపిస్తూ ఉంటాయి, అట్లా మీకు ఏదైనా అనిపించిందా? నాకు గ్యాంగ్ లీడర్ చాలా ఇష్టం అండి. ఓకే, ఒక డైలాగ్ చెప్తారు. గ్యాంగ్ లీడర్లోనే అది కదా, చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ పడించేస్తా. సూపర్. మీరు ఇలాంటి స్టేజ్ల మీద ఎప్పుడైనా చెప్పారా మెగాస్టార్ని ఇమిటేట్ చేయడం కానీ? నాకు బేసిక్గా ఇమిటేషన్ మా సీనియర్ బాగా చేస్తాడు చిరంజీవి గారికి ఇమిటేషన్. నేనైతే జస్ట్ పంచులేస్తాను, బాగా రాస్తాను, నాకు ఇచ్చిన డైలాగ్ నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను తప్ప నేను ఇమిటేషన్ నాకు రాదు. ఓకే, మీ స్కిట్లో ఎప్పుడైనా మెగాస్టార్ డైలాగ్ చెప్పే ఛాన్స్ ఏమైనా మీరు రాసుకున్నారా? మీరు రాసుకున్నారా? నేను రాసుకోలేదు. ఎందుకు రాసుకోవాలనిపించలేదా? ఆ డైలాగ్ మళ్ళీ మనం వేరేగా రాయాలి, యాస్టీజ్ రాసేస్తే ఫన్నే వస్తుంది, దాన్ని మళ్ళీ మార్చి రాసుకోవాలి కదా. సో చిరంజీవి గారు ఇమిటేషన్ అంటే మా సీనియర్ బాగా చేస్తాడు, వాడు సినిమా డైలాగ్ కూడా కొంచెం మార్చి ఆడు చైల్డ్ చెప్పుకుంటాడు. ఓకే, అందుకని మీరు ప్రయత్నం చేయలేదు అన్నమాట. మనం రానిది ఎప్పుడు మనం చేయకూడదు. చాలా క్యాలిక్యులేటెడ్గా ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నారు మీరు. ఓకే, మెగాస్టార్తో ఏంటి మళ్ళీ ఆయనతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యే ఒక రోల్ కోసం మీరు ఏమైనా ట్రై చేయడం జరిగిందా? బట్ అందరికీ ఉంటుంది చిరంజీవి గారితో చేయాలనేసి. సో కొత్త కొత్త జోనర్లో వేరే సినిమాలు చేస్తున్నారు. సో సార్ మాది మేము చేయాలని ఎప్పుడు కోరుకోం. చిరంజీవి గారికి పెద్ద హిట్ రావాలి, సక్సెస్ అవ్వాలి సినిమాని కోరుకుంటాం అంతే తప్ప మేము అందులో మేము చెయ్యాలి వస్తే అదృష్టంగా భావిస్తాం అంతే. చిరంజీవి గారిని మీరు మాస్లో చూడాలనుకుంటారా, క్లాస్లో చూడాలనుకుంటారా? చిరంజీవి గారు మాసే కదా. అంతేనా? అతను మాసుకుంటేనే ఆ డ్యాన్స్, ఆ డైలాగ్ వర్షన్, ఫైట్లు అవే కదా మమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చేటికి. అంతే కదా, ఆయన స్టెప్ వేస్తే మొత్తం ఊగిపోవాల్సిందే జనం. మీరు అన్నీ గమనించినట్టుంటే మీరు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉంటారు, పెద్ద పెద్ద హీరోలు అందరూ ఉన్నారు, వేరే ఇండస్ట్రీలో కూడా ఉంటారు, కానీ చిరంజీవి గారి డ్యాన్స్కే ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి గారి డ్యాన్స్కే మూమెంట్స్ ఉంటాయి, అవే ఇమిటేట్ చేస్తారు. ఎవరైనా చూడండి, ఒక ముఠా మేస్త్రిలో అతను సెట్ పక్కన పెట్టుకుని వెళ్ళేదైనా, ఒక వేణు స్టెప్ అయినా, బంగారు కూడపెట్టలో అదే అవన్నీ రిజిస్టర్ మూమెంట్స్.
అవన్నీ ఇంకా మనకి ఆలోచిస్తే వేరే హీరో వేసిన డ్యాన్స్లో ఏంటి అంతలా స్టెప్ అంటే మనకు టక్మని కుదరదు. మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చిరంజీవి గారి డ్యాన్స్ గుర్తొస్తుంది. మొటామిస్లో మీరు అన్నట్టు షర్ట్ అలా పట్టుకుని ఒక మూమెంట్ స్వింగ్ చేసినట్టే ఉంటుంది అసలు. అది అసలు ఆయనకి అంత ఆ స్వింగ్ ఎలా వస్తుందో కూడా వాడికి అర్థం కాదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఉండాలండి, అలా అలా ఉండబట్టే కదండి ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. సో ఇంత 70 years అంటే మనందరికీ బర్త్డే, కానీ నాకు అక్కడ 70 అనే ఫిగర్ చూడబుద్ధి కావట్లేదు నాకు. ఆ ఉప్పెల్లో డైలాగ్ ఉంటుంది, వీడు ఎప్పటికీ ముసలోడు కాకూడదు అని ఉంటుంది. మాకు చిరంజీవి గారికి ఎప్పుడు వయసు అవ్వకూడదని కోరుకుంటాను. ఆయన ఇంకా యంగ్స్టరే, ఎప్పటికీ యంగ్స్టరే. మన నెంబర్ కోసమే, అది నెంబర్ మాత్రమే. ఎస్, మరి మెగాస్టార్ని మీరు ఇంకా ఎలా చూడాలనుకుంటున్నారు? ఇటువంటి క్యారెక్టర్ అయితే మెగాస్టార్ని చూస్తే బాగుంటుంది అనిపిస్తోంది. నాకు విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గారు చేశారు కదా మన రీసెంట్గా. సో అలాగే చిరంజీవి గారు కూడా ఒక మంచిగా ఏమైనా యాక్షన్లో దిగి ఒకటి చూడాలనిపిస్తుంది. ఓకే, అంటే 150 తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన. గాడ్ ఫాదర్ కావచ్చు. నాకు తెలిసి ఇప్పుడు అనిల్ రావిపూడి గారితో సినిమా వస్తుంది మళ్ళీ. మనకి వింటే చిరంజీవి గారు మంచి కామెడీ, అతని టైమింగ్ మనం అన్ని చంపేస్తారండి. వెయిటింగ్ అంటే ఒక స్కిట్ మా జబర్దస్త్ చూస్తే అంత నవ్వుకుంటాం, అలాగే 2.5 hours ఖచ్చితంగా నవ్వుకుంటాం. అందులో చిరంజీవి గారు పంచులు, అతని టైమింగ్, అతని యాక్టింగ్, వెయిటింగ్ అందరు ఫ్యాన్స్ అందరూ దాని గురించి. ఎందుకంటే ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు చేసి పెడతారు కూడా, చూపిస్తారు. అలాగే ఆయనది కొంచెం కామెడీ ట్రాక్ ఖచ్చితంగా ఉంటుంది తన సినిమాలో, ఎక్కువ అదే మేజర్ పార్ట్. సో చిరంజీవి గారిని ఇలా కామెడీ ట్రాక్లో అప్పుడు చంటబ్బాయి, అవును చంటబ్బాయి ఎప్పటికీ చెప్పుకోవాలంటే కామెడీ. అందులో ఎన్ని క్యారెక్టర్స్ వేశారు, ఎన్ని వేరియేషన్స్ వేశారు ఆయన, ప్రతిదీ అద్భుతమే. చార్లీ చాప్లిన్ అనేది వెరీ టఫ్, అలాంటిది ఆయన అటెంప్ట్ చేశారు ఆ రోజుల్లో. సో మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టుగా అనిల్ రావిపూడి గారి సినిమాతో కనుక ఆయన మళ్ళీ ఒక కామెడీ ట్రీట్ ఇస్తే అది నేను మీరు అంటున్నారు కదా చంటబ్బాయి అని. చంటబ్బాయిలో మనం ఎంత ఫన్ చూసాము, ఒక గ్యాంగ్ లీడర్లో సార్ యాక్షన్ ఎలా చూసాము. సో ఆల్ మిక్సింగ్ ఉంటాయి, ఎమోషన్స్, ఫైటింగ్, యాక్షన్ అన్నీ కలిసి ఉంటాయి. అనిల్ రావిపూడి గారు ఏ జానర్ మిస్ అన్నీ టచ్ చేస్తారు. ఎందుకంటే బాస్తో సినిమా చేయడం అవకాశం వచ్చిందంటే అలాంటి పెద్ద డైరెక్టర్ ఎంతలో ఆలోచించి రాస్తారో ఒకసారి ఊహించుకోండి. సో అన్ని జోనర్లు మిక్స్ అయి ఉంటాయి. సో నో డౌట్ మనం ఎంత ఎంజాయ్ చేస్తాం, ఫైట్లు ఎంత ఎంజాయ్ చేస్తాం, ఫన్ ఎంత చేస్తాం, ఎమోషన్, డ్యాన్స్ అన్నీ మిక్సింగ్ ఉంటాయి అంతే. నేనైతే పలానా ఇదే చేయాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేదు. పెద్ద హీరో గారు, పెద్ద అతను సార్ ఏదైనా చేయగలరు అంతే, మెగాస్టార్ గారు. కరెక్ట్. తండ్రి కొడుకులు మనం ఒకే స్క్రీన్ మీద చూసాం. ఏమనిపించింది ఒక అభిమానిగా, మీకు ఏమనిపించింది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే? మీకు ఎట్లా అనిపించింది? ఇద్దరికి అది చూస్తుంటే అన్నదమ్ములు అనిపించింది నాకైతే. కామన్ డైలాగ్ అయింది అందరు ఇదే మాట తెలుసా, తండ్రి కొడుకులు కాదు అన్నా తమ్ముడు. ఇంకోటి కూడా ఆలోచించవచ్చు, గురు శిష్యులు అనిపించుకోవచ్చు. ఓకే, మీ డ్యాన్స్ చూసి నేను కూడా నేస్తున్నాను డ్యాన్స్ చూడండి డాడీ అని కూడా అనుకోవచ్చు అది. ఓకే, సో ఆచార్యలో చక్కటి ఆనందాన్ని పంచారు ఫ్యాన్స్కి. సినిమా ఏంటి అనేది పక్కన పెడితే తండ్రి కొడుకులను అలా చూడటం మొత్తం అభిమానులందరికీ మాత్రం చాలా హ్యాపీని ఇచ్చింది. అవునవును. ఎస్, ఇప్పుడు మరి విశ్వంబర, ఇప్పుడు అది సోషియో ఫ్యాంటసీ మూవీ అని తెలిసింది, వెయిటింగ్ దాని గురించి కూడా. ఒకప్పుడు అంజీ, అవును అంజీ, జగదేక వీరుడు ఒక టైప్, తర్వాత అంటే కొంచెం రిలేటెడ్ అవి అంజీ. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ విశ్వంబర. విశ్వంబర ఇప్పుడు మనకి రాబోయే ప్రాజెక్ట్ అయితే అదే ఉంది. మీరు టీజర్ అవి చూసారు, ఏంటి ఆ టీజర్లో ఆయన్ని చూస్తే మీకు ఎట్లా అనిపించింది? ఆ క్యారెక్టరైజేషన్ కానీ చిరంజీవి గారి వైపు నుంచి చూసిన అంటే నేను ఆ గుర్రం మీద చూస్తున్నప్పుడు సీన్ చూసి అబ్బా బాస్ నిజంగానే బాసే వస్తున్నారు. నాకు నిజంగా స్టోరీ గురించి ఐడియా లేదు. ఏమనిపించాలంటే గూజ్బంప్స్ వచ్చి అబ్బా కొత్తగా చూసాం. ఎప్పుడు చూస్తే ఏదో కారులో దిగడం, లేకపోతే గన్ పట్టుకొని రావడం, లేకపోతే వాళ్ళని కొడితే పడడం అలా చూస్తుంటా కదా. ఫస్ట్ టైం బాస్ని అలాగా రెక్కల గుర్రం చూస్తుంటే కొత్తగా అనిపించింది. సో వెయిటింగ్ అదే దాంట్లో ఎలా ఉంటుందో అనేసి. ఎస్, ఆయన 150 చేసిన తర్వాత సైరా వచ్చింది కదా. సైరాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, జనానికి తెలియని క్యారెక్టర్లో ఒక డిఫరెంట్ ఆహారం, ఆ గెటప్ వేరు, చాలా బాగా అనిపించింది అసలు ఆ క్యారెక్టరైజేషన్లో. సైరా సినిమాలో మీరు నమ్ముతారు నమ్మరు, సినిమా సంగతి నాకైతే బాగా నచ్చింది. చిరంజీవి గారు తల ఎగిరిపోయినది కూడా ఉరేస్తారు కదా, తల ఎగిరిపోయిన తర్వాత వాడిని అయినా పొడుస్తాడు అలా వెళ్ళగానే, ఒక్కసారి చాలా ఉండిపోయిన అంతే. వచ్చేసాయి దాని తర్వాత అలా, ఎందుకంటే
చిరంజీవి గారు చనిపోయారు అనే సినిమాలో మనం ఎక్కడా చూడలేదు. అవును, కరెక్ట్. అతని పేరులో చిరంజీవుడిలా ఉంటారు. అలా ఫస్ట్ టైం ఒక సినిమాలో అతను చనిపోయారు అని తెలియకుండా చిన్న ఎమోషన్ అయిపోయి ఇంటికి వచ్చేసి అస్సలు అంటే మన బయటకు వచ్చిన చిరంజీవి గారి సినిమా చూసా అని ఉంటుంది కదా, అరే మనకు కావాల్సిన వాళ్ళు మన బాసుకి ఎలాగ చంపేశారేంటి అని ఒక ఫీల్ ఉండిపోయాను అయితే మాత్రం. తట్టుకోలేకపోయారు. ఒకటి స్టోరీలో ట్రావెల్ అవుతూ కూడా తీసిన ఎమోషనల్ సీన్ అండ్ స్టార్గా మనకి ఆయన మీద ఉన్న అభిమానం ఇవన్నీ కలిపి ఆడియన్స్ నేర్పించారు. అది స్టోరీ డిపెండ్ రియల్ కథ కాబట్టి తప్పు చేయాలి, కానీ మనకి అతను రియల్ కథ కదా, మా చిరంజీవి గారికి ఏదో అయిందని ఫీల్ ఉండిపోయాం కదా మేము. అదే కదా, అంటే ఇక్కడ కొంచెం మారిస్తే కొద్దిగా బాగుండేది. బాగుండేమో ఒకసారి మళ్ళీ తాడు తెంపుకెళ్ళి మిగతా అందరికి వేసేసి ఇతను మళ్ళీ వచ్చేస్తే బాగుంటే అది మళ్ళీ అయిపోద్ది, కథ మార్చలేం కదా. కానీ చిరంజీవి గారికి అలా అనేది మనం అసలు అంటే అఫ్కోర్స్ సినిమా కానీ ఇప్పుడు చూస్తే ఎలా అనిపిస్తుంది మనకి రియల్ అనే ఫీల్ ఉండిపోతాం కదా, అలాగే నేను కూడా షాక్లో ఉండిపోయాను అంతే. కరెక్ట్. చిరంజీవి గారి జర్నీ యొక్క అమేజింగ్ జర్నీ. ఆయన ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విలన్ నుంచి చూశారు, విలన్గా స్టార్ట్ అయ్యి హీరోగా, ఆ తర్వాత ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారు. ఆయన ఒక బ్రేక్ డ్యాన్స్ అనే దాన్ని చూపించారంటే హీరోలో చేసే డ్యాన్స్లో ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించారు ఆయన. ఇప్పటి వరకు ఈ జర్నీ అసలు దాదాపు అది అందరికీ సాధ్యం కాదేమో. ఒక విలన్గా క్యారెక్టర్లు వేసుకుంటూ వచ్చి ఒక మెగా స్టార్గా ఇండస్ట్రీని వెళ్తున్నారు. ఈ టోటల్ జర్నీ చాలా కొద్ది మందికి సాధ్యం అవుతుంది. ఆయన జర్నీని చూస్తే మీకు ఏమనిపించింది? ఒక నటుడిగా మీకు ఏమనిపించింది? మళ్ళీ ఇంకోళ్ళకి అది సాధ్యం కాదనిపించింది. అది అతనికే సాధ్యం అవుద్ది. 70 years అసలు అదే అంటున్నాను కదా, అతను ప్రతిదీ కేర్ తీసుకొని ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లో ఉండాలి, ఇలాంటి కథలు చేయాలి. అతను చూడండి అన్ని జోన్లు చేశారు, ఫ్యామిలీ చేశారు, యాక్షన్ చేసేసారు, ఫ్రెండ్షిప్ మీద కూడా చేశారు, ఇంకా విలన్గా కూడా చేశారు. అంటూ అన్ని జోన్లు టచ్ చేశారు కాబట్టి మనకు అది చూసిన తర్వాత మనం కూడా ఏం చేయాలి, ఎప్పుడు ఒకలా ఉండిపోవడం అనిపిస్తుంది మనకి. ఒక అన్నయ్య హిట్లర్ ఇవి కూడా డిఫరెంట్ అండి. మనం ప్రత్యేకంగా ఎవరు అటెంప్ట్ చేయరు. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి బ్రదర్గా చెల్లెళ్ళకి ఒక క్యారెక్టర్ చేశారు. అలాగే అన్నయ్య పాత్రలో మళ్ళీ బ్రదర్గా చేశారు. మళ్ళీ ఆ రెండింటికి పొంతన ఉండదు. దాంట్లో కామెడీ యాంగిల్ ఉంటుంది, ఇందులో ఏమొచ్చి సీరియస్ ఉంటుంది. ఇక్కడ సీరియస్ అనియా, అవును, అక్కడ సరదాగా ఉండే అనియా. మళ్ళీ బావగారు బాగున్నారాకి వచ్చేస్తే అసలు కంప్లీట్లీ డిఫరెంట్. సో ఆయన పాత్ర ఏది చూసినా ఒక అద్భుతమే. మాట్లాడుకుంటూ పోతే అది వస్తూనే ఉంటుంది, మహాప్రస్థానం లాగా వస్తూనే ఉంటుంది. అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. ఒక మెగాస్టార్ నటనకి మాత్రమే పరిమితం కాలేదు, సేవలు అందించడంలో. అవునండి. ఇక ఆ సేవ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, పలు ప్రాంతాలకి విస్తరిస్తూ వచ్చిన అన్ని రాష్ట్రాల్లో. అప్పుడు కోవిడ్ టైంలో ఆక్సిజన్ లేకపోతే అది ఆ టైం దగ్గరుండి అది ఆక్సిజన్ సిలిండర్లని ఇచ్చి సేవ హెల్ప్ చేశారు చాలా మందికి. నాకు చిన్నప్పుడు అనుకునేవాడిని బ్లడ్ బ్యాంకు, ఈ ఏంటది ఐ డొనేషన్. అప్పుడు టీవీలో యాడ్లు వచ్చేవి, మనకి టీవీలో యాడ్లు వచ్చేవి, థియేటర్లో కూడా యాడ్స్ వచ్చేవి. అది అప్పటివరకు నాకు తెలియదు ఏదో అవుతుందని. కానీ ఎప్పుడైతే అలా నాకు ఏజ్ పెరుగుతున్న కొలిది చేస్తుంటే అమ్మో బ్లడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, అసలు ఈ ఐ కూడా ఎవరికైనా డొనేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనకు తర్వాత తెలిసిందే. దాన్ని బట్టి ఇప్పుడు మేము కూడా ఎవ్రీ ఇయర్కి ఒకసారి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మేము కూడా బ్లడ్ ఇస్తుంటాం. అది ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగపడుతుంది. అంటే అన్నీ ఆలోచించే కదా ఇలాంటివన్నీ చేస్తారు. కరెక్ట్. అంటే ఒక చారిటీ అనేది స్టార్ట్ చేయడం దగ్గర నుంచి అనేక మంది లక్షలాదిగా ప్రజలను అందులో ఇన్వాల్వ్ చేశారు. అవునండి. నేను ఒక చారిటీ పెట్టానా నడిపిస్తున్నా అనేది కాదు, ఇప్పుడు మెగా అభిమానులంతా ఇన్వాల్వ్ అయిపోయారు. అది మీరు నేను పెడితే పిలుస్తారు. ఎస్, అలాంటి గొప్ప వ్యక్తి ఆలోచించి ప్రజలకు ఇలా చేయాలని అనుకున్నారు కాబట్టి అతనితో పాటు అందరం మేము ఫ్యాన్స్ అలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటాం. ఎవరు కూడా అసలు ఇప్పుడు వెనుకడికి వేసేవాళ్ళు లేరు. బ్లడ్ డొనేషన్ అనగానే వెళ్ళి ఇవ్వటం, చిరంజీవి గారి బర్త్డే వచ్చిందంటే డొనేట్ చేయడం, ఎక్కడికక్కడ జిల్లాల వారీగా చేసుకుంటూ ఇంత స్ప్రెడ్ చేశారు. ఈ రోజున రక్తం కోసం పరుగులు తీసే పరిస్థితి లేకుండా మనం రక్తదానం అనేది సింపుల్గా చెప్పొచ్చు, బట్ అక్కడ కొన్ని ప్రాణాలే నిలబడుతున్నాయి. అదే కదా అన్ని ఇవన్నీ నేను అప్పుడు ఆలోచించలేదు. ఏంటి బ్లడ్ బ్యాంకు, ఏంటి నేత్రదానం అనుకునేవాళ్ళు, కానీ దానివల్ల ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంతమంది ప్రాణాలు నిలబడతాయి అనేది అవన్నీ ఆలోచించి పెట్టారు కాబట్టి ఇప్పుడు సక్సెస్ అయింది. దానికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా అభిమానులకు ఒక బాధ్యతను అప్పగించారు ఆయన. నిజంగా దాన్ని మళ్ళీ ఒకళ్ళు తీసుకువెళ్తూ ఆ లెగసీని కంటిన్యూ చేసే విధంగా ఒక మనిషితో సంబంధం లేకుండా మొత్తం స్ప్రెడ్ చేశారు. అది అమేజింగ్ మాట. నిజంగా చిరంజీవి గారిని ఎంత పొగిడినా తక్కువ. ఇలాంటి విషయాల్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అండ్ మరి చిరంజీవి గారు ఇన్ని సేవలతో ఇంత ముందుకు వస్తూ
ఇంతమందికి ఇన్స్పిరేషన్గా నిలిచారు. అలాంటి చిరంజీవి గారి సినిమాలు చూసి మీరు కూడా చాలా చాలా ఎంటర్టైన్ అయ్యారు. ఇలాంటి నటులు వస్తున్నారంటే ఒక రకంగా పరోక్షంగా ఆయన కూడా కారణం. మరి చిరంజీవి గారు ఇంకొక సినిమా నుంచి ఒక మంచి డైలాగ్ చెప్తారు. నాకు నచ్చిందే చూస్తా, నాకు నచ్చిందే చేస్తా, కాదని తేడా వస్తే దాంతో వెళ్ళేటప్పుడు ఒక్కసారి బ్యాక్ తిరిగి ఇట్స్ ఎ స్వీట్ వార్నింగ్ అంటారు. ఆహా, ఎంత చూసారా, అందులో అంత స్వీట్ ఉందో అందులో వార్నింగ్ ఉంది, రెండు ఉన్నాయి. భలే ఉంటాయి ఆ రెండు. అదే అన్న, మనకి అది వార్నింగ్ అనుకోవాలా, అది మామూలుగా మనకి స్వీట్గా ఏం చెప్పారు అనుకోలేదు, ఇట్స్ ఎ స్వీట్ వార్నింగ్ అంటారు. అక్కడ ఆయన అభినయం ఉంటుంది చూసారా, అది అలా కట్టిపడేస్తుంది. అవును, ఆ సీరియస్నెస్ లోంచి సున్నితంగా కొట్టినట్టే. ఆ టైమింగ్ కూడా నాకు, మేము చాలా స్కిట్లు చేసినప్పుడు కూడా చిరంజీవి గారు చేసిన టైమింగ్ మేము కూడా అవన్నీ చూసినవే. సీనియర్లు చేసిన కామెడియన్స్ వాటిలో తీసుకున్న టైమింగ్సే మేము తీసుకుంటాం. మా దాంట్లో చిరంజీవి గారు చేసిన టైమింగ్ కొన్ని ఉంటాయి. జై చిరంజీవి గారిలో కింద పడిపోతారు తాగేసి వచ్చి, వేణుమతి అది పడిపోగానే ఏంటి వాళ్ళ కింద పడిపోయామంటే ఫ్లోర్ చాలా బాగుంది, ఎక్కడ చేయించారు అంటే అంత షార్ప్, చాలా బాగుంటుంది, అంత షార్ప్గా తక్కువ. అన్నయ్య సినిమాలో ఏవో వచ్చి కూర్చొని ఇల్లు చాలా బాగుందండి అంటే, సొంత ఇల్లు అండి, అవునా, రెంట్ ఎంత అండి అంటే ఎంత షార్ప్గా మీరు చూడండి. అక్కడ నేను పని చేస్తున్నాను అని ఉండదు. అతను క్యాజువల్గా ఒక హీరోని చూసిన కంగారులో ఇటుపై చూస్తే అవునా రెంట్ ఎంత అండి అంటారు అనేసి, అదే సినిమాలో ఇంటర్వ్యూలో వార్నింగ్ ఇచ్చేసి ఇలా వార్నింగ్ ఇచ్చి ఇటుపక్క వెళ్ళిపోతారు. మనం చాలా సీరియస్గా మ్యూజిక్ ఉంటుంది, మంచి మ్యూజిక్ పడుతుంది, అలా వార్నింగ్ ఇచ్చి సౌందర్య గారికి ఇలా వెళ్తుంటే సౌందర్య గారు అటువైపు కాదు ఇటు బయటకంటే ఓ సారీ వెంటనే వేరేసిన మళ్ళీ ఇటు నుంచి తిరిగి ఇటు వస్తారు. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం నెక్స్ట్ డైలాగ్ కానీ పర్ఫార్మెన్స్ కూడా మనం ఊహించడానికి ఉండదు. ఆ సీరియస్నెస్లో నుంచి మళ్ళీ అటు కామెడీ టైమింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ రెండింటిని మిక్స్ చేస్తారు ఆయన. అయ్య బాబోయ్, అది అప్పుడు ఏదో ఆడియో ఫంక్షన్లో దేంట్లో కూడా మన జాతిరత్నం రేటర్ అన్నారు కదా, మేము జాతిరత్నం సినిమా చేసినప్పుడు చాలాసార్లు మేము చంటాబాయ్ సినిమా చూసామండి, దాంట్లో మిస్ జ్వాల అని చెప్పి అతను జోబులో చేపెట్టు చూడండి, ఇప్పటికి కూడా అది ప్లే చేస్తే చూస్తూ నవ్వుతూనే ఉంటాం మనం. కొన్ని మనకు బోర్ కూడా తెబ్బా చూస్తానని. అసలు చంటాబాయ్లో ఆ లాయర్ అదే డిటెక్టివ్ క్యారెక్టర్ మాత్రం ఆ ఒక్క సీన్ ఎన్నిసార్లు చూసి ఇప్పుడు చూడాలనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంటుంది. ఆ జేబులు అలా చేతులు పెట్టకంగానే అద్భుతంగా ఉంటుంది ఆ సీన్. దాన్ని ఊహించుకుంటేనే మనకి ఇమాజిన్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం అందులోకి. అంత బాగుంటుంది. అంటే ఇన్ని డిఫరెంట్ క్యారెక్టర్లో మనం ఇంద్రసేనారెడ్డి గురించి మాట్లాడుకోలేదు. ఇంద్రసేనారెడ్డిలో ఆయన పాత్రే డిఫరెంట్. అందులో ఒక డైలాగ్ మొక్కే కదా అని పీకేస్తే అసలు ఏంటండి అది ఒకసారి చెప్పరా? మీరే చెప్పారు కదండి, మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అని. అందులో ఉన్న సీరియస్నెస్ కానీ ఆ డైలాగ్ పాపులర్ అయిన విధానం అవును ఎట్లా అనిపించింది? అంటే ఇంద్రసేనారెడ్డిలో మనం చూడలేదు. నేను ఫస్ట్ టైం ఇంద్ర సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్కి అప్పుడు నేను ఇంకా 10th చదువుతున్నట్లున్నాను. ఫాస్ట్గా బ్లాక్లో కొనుక్కున్నాను. 5 రూపాయల టికెట్ 20 రూపీస్ అక్కడ సింహాచలం గవర్నమెంట్ థియేటర్ దగ్గర. వెళ్ళేసరికి అసలు చాలా యాక్షన్ మూవీ కదా, అప్పటికి మార్నింగ్ టాక్ వచ్చింది సినిమా అదిరిపోయిందని, మధ్యాహ్నం టాక్ వచ్చింది. దాని తర్వాత ఈవినింగ్ ఎవరో ఫోన్ చేసి అదే ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు, అయ్య బాబోయ్ అందులో వేణ స్టెప్ ఒకటి ఉందిరా, డ్యాన్స్ చేశారు చిరంజీవి గారు అనగానే, అయ్య బాబోయ్ ఇంట్లో అమ్మను బతులాడు, అమ్మ ఇవ్వమ్మ మళ్ళీ తీసుకొని వెళ్ళి పరిగెట్టి వెళ్ళి ఆ సినిమా చూసేసరికి మీకు బంబం బోలేలోనే ఒక స్టెప్ వేస్తా అతను ఇలాగ అనుకోని ఇలాగ. ఆ టైంకి నేను వస్తున్నాను, అదే ఆ పాట వచ్చినాక వస్తున్నాను, చిరంజీవి గారు ఇలా డ్యాన్స్ చేస్తున్నారే అమ్మ ఇలా స్టార్ట్ అయిందంటే మొత్తం పేపర్లు వేసారు. ఆ పేపర్లో నాకు ఆ స్టెప్ కనిపించదు, తెలిసి నమ్ముతారా? అయ్య బాబో ఇదేంటి, నేను స్టెప్ పేపర్లో కనిపించలేదు నాకు, నా ముందున దాని తర్వాత వేణ స్టెప్ కోసం ఆ వేణ స్టెప్ స్టార్టింగ్ అయ్యి అప్పుడు ఇంకా మామూలుగా కింద నుండి పేపర్లు కూడా ఏరేసి మళ్ళీ పైకి వేయడం, నాకు ఆ స్టెప్లు కనిపించట్టు. అంటే ఫ్యాన్స్ చూసి ఎలా ఉన్నారు, నాకు కనిపించలేదు అప్పుడు, కొంచెం పట్టుకునేవాడిని. నేను చూస్తుంటే ఆ పేపర్లు అడ్డేస్తున్నాయి, ఆ స్టెప్ కమిలో అదే దాంట్లో 3 సార్లు వేస్తారు కాబట్టి వాళ్ళు 3ఓసారికి వచ్చారు పేపర్లు అయిపోయినట్లున్నాయి, అది కనిపించింది కొంచెం బెటర్. అది కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ కదా అసలు ఆ స్టెప్ అనేది. అన్నీ అద్భుతమైనటువంటి పాత్రలు. అలాగే ఆయన చూడాలని ఉంది సినిమాలో సౌందర్య గారితో కామెడీ ట్రాక్ ఉంటుంది చూడండి, రక్తంతో రాశాడని సౌందర్య అంటే ఏ రక్తంతో, కోడి రక్తంతో, అసలు ఆయన ఎక్స్ప్రెషన్ కానీ మీరు చూడాలందులో నాకు బాగా నచ్చిందంటే అతని టైమింగ్ బాగుంటుంది, డ్యాన్స్ స్టోరీని బాగుంటాయి. దాంట్లో చాలా క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. నాకు తెలిసి పెద్ద ఏ హీరో కూడా అలా అంత చిన్న లవ్ స్టోరీ చేసి ఉంటారేమో. ఒక అమ్మాయిని ఈజీగా అలా స్టేషన్లో కూర్చొని ఓన్లీ చూపులతోనే, అది అప్పుడు కొత్తది. ఇప్పుడు మనం చూసిన సినిమాల్లో ఏది చూసినా సరే, అప్పుడు పాత ఏం చూసినా సరే అమ్మాయికి హీరో తిరిగి ప్రపోజ్ చేయాలి, లేదంటే ఏదో బతిలాడాలి, లేకపోతే ఏదో దగ్గర ఇంప్రెస్ అయ్యి ఆరాపడాలి. ఫస్ట్ టైం
బాస్ అలా స్టేషన్లో వచ్చి కూర్చొని స్టేషన్లో చూసి కిటికీలో ఒక అమ్మాయి నచ్చింది, అంతే అలా చూస్తున్నారు, అంతే అంతే. బాబా ఎంత బాగుంటుంది, ఈ స్టాప్లో చూస్తారు, నచ్చింది దానికోసం ఏదైనా చేయొచ్చు అనిపించింది, వెంటనే వెళ్ళారు ఇంకో స్టేషన్లో, దాని తర్వాత మళ్ళీ వెళ్ళారు, అంతే అయిపోయింది అంతే. సూపర్ లవ్ స్టోరీ అది. ఎంత చాలా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆడియన్స్ వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఏముంటుందో అనుకుంటారు, కానీ చాలా సింపుల్గా చాలా క్యూట్గా ఉంటుంది. అది మీకు బాస్ కళ్ళు కాబట్టి అందులో లవ్ కనిపించింది. బాస్ కళ్ళ వల్ల లవ్ స్టోరీ అది ఉన్న షార్ట్ పీరియడ్లో మనకి ఏం లవ్ స్టోరీ అనిపించింది అది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న కొన్ని సినిమాలను బట్టి చూస్తే ఇది ఇక్కడ చిరంజీవి గారి క్యారెక్టర్ని లేదా ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకోవడంలోనే ఆయన అంటూ ఒక విజన్తో ఉంటారనుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా సినిమా హిట్ అవుతుంది, పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకునే చేస్తారు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు సినిమా చేశారంటే ప్రతిదీ మంచిగా ప్లాన్ చేసుకుని ఇది నాకు సెట్ అవుతుంది, ఇది బాగుంటుందని చేస్తారు. అంటే ఒక రాక్షసుడు, ఘరానా మొగుడు, అసలు ఇన్ని సినిమాల్లోనూ ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి ఒక మూస ధోరణిలో కానీ లేకపోతే ఈ హీరోకి ఇది అయితేనే హిట్ అనే ఒక బ్రాండ్ కానీ పడకుండా ఇంత జర్నీ, ఇన్ని సక్సెస్లు, 1 or 2 ఫెయిల్యూర్స్ అది ఎవరికైనా ఉంటుంది, అది అసలు మ్యాటరే కాదు. మళ్ళీ అంత ఎత్తుకు ఎగిసిపడే కెరటంలా ప్రతిసారి ఆ ఎనర్జీని ట్రావెల్ చేయిస్తూ అసలు ఏంటి ఆయనలో ఉన్న స్పెషల్ ఏమై ఉండొచ్చు? ప్రతి ఒక్కరికి స్పెషల్ ఉండదండి, కష్టం అంతేనండి. కష్టపడ్డారు, అతని కష్టం చూసి మనందరం చూసి మనం కూడా కష్టపడితే ఏదైనా చేయొచ్చు అని మనకు ఒక ఇది ఇచ్చారు. సో ఆ కష్టంతో ఇండస్ట్రీకి వచ్చాం. అతను అంత కష్టపడ్డారు కాబట్టి మెగాస్టార్ అయ్యారు అంతే. దానికి ఇంకా ఏముంటుంది అంటే ఇంకేం చెప్పలేను నేను. ఎస్, ఎందుకంటే ఇన్ని తరాలు వెళ్ళాయి, కొత్త వాళ్ళు వస్తున్నారు, స్టోరీలు మారుతున్నాయి, ఇప్పుడున్న జనరేషన్ థాట్స్ మారుతుంది. బట్ మెగాస్టార్ ఈజ్ ఆల్వేస్ మెగాస్టార్. ఇప్పటికీ ఆయన మెప్పిస్తున్నారు, జనరేషన్తో సంబంధం లేకుండా. అది చాలా కొద్ది మందికి జరుగుతుంది. ఇప్పుడు కూడా మా అబ్బాయి ఉన్నాడు, వాడు ఏమన్నా అంటే అల్లు అర్జున్ లేదా మహేష్ బాబు ఫ్యాను వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. మేము చెప్తాం అందరు కాదురా, అందరు ఇప్పుడు వచ్చారు, బాస్ అంటే ఏమనుకున్నారు మీరు చూసినప్పుడు, అసలు ఆ సినిమా క్రేజీ మీకు తెలియదు అని ఇప్పుడు చెప్తుంటాం మా వాళ్ళకి. అండ్ ఇప్పుడు వాళ్ళు కూడా ఈ జనరేషన్ కూడా ఆయనకి అభిమానులు అవుతున్నారు, అది ఇంకా గొప్ప విషయం కదా. ఇప్పుడు ఆ కాలం వాళ్ళు వారి సినిమాలు ఇష్టపడడం అనేది కామన్గా జరుగుతుంది. బట్ ఇప్పుడు జనరేషన్ కూడా ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అనేటువంటి ఒక ముద్ర వేసేసుకున్నారు ఆయన. ఆల్ జనరేషన్స్ని ఆయన ఒక చోటకి తెచ్చేసుకున్నారు, తన సొంతం చేసేసుకున్నారు ఆడియన్స్. సింపుల్ చెప్పాలంటే అతను చిరంజీవి గారు ఇండస్ట్రీని దత్తత తీసుకున్నారండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సూపర్. చిరంజీవి గారు ఇండస్ట్రీని దత్తత తీసుకున్నారు, అందుకని ఇండస్ట్రీ ఏం ప్రాబ్లం వచ్చినా అతను ముందు నుంచి నడిపిస్తారు, చూస్తే ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తారు. కొన్ని ఫంక్షన్స్ కానీ వెళ్ళి మంచిగా కనిపిస్తారు. అతనితో కొంతమంది అబ్బాయి ఈ సినిమాకి నేను వెళ్ళాలా అనుకుంటారు, కానీ చిరంజీవి గారు వెళ్తారు. సో దాన్ని బట్టి అందరికి ఇంకా ఈ జనరేషన్ అందరికి కూడా అబ్బా ఇతను కదా ఆల్వేస్ అన్నయ్య, చిరంజీవి గారు కదా హీరో అని అనిపిస్తుంది. అందుకనే సూపర్ అండి. మరి వారితో ఉన్న ఎనీ స్పెషల్ మూమెంట్ ఉంటే షేర్ చేస్తారా ఆడియన్స్? స్పెషల్ మూమెంట్ ఒకటి ఉందండి, చాలా పెద్ద మూమెంట్ అది. నా ఇల్లు గృహప్రవేశం టైంకి నేను ఒకసారి చిరంజీవి గారిని కలిసి కార్డు ఇద్దామని, ఎలా చేయాలని చిరంజీవి గారి మేనేజర్ ద్వారా గంగాధరన్ ద్వారా ఫోన్ చేస్తే నేను చెప్తాను రాంప్రసాద్ అని చెప్పి వెంటనే బాస్కి చెప్పినట్టున్నారు. వెంటనే 5 minutesలో ఫోన్ చేశారు. గంగాధర్ గారు ఫోన్ చేసి రేపు మార్నింగ్ నిన్ను మేము మిసెస్ని కలిపి ఇంటికి వచ్చమని చెప్పారు. మార్నింగ్ 7 అంటే 7కి వచ్చేస్తాను సార్ అన్న. ఓకే, వెళ్ళా, మార్నింగ్ రమ్మన్నారు అంతే. ఏ టైం అయితే బాస్ మార్నింగ్ 6కి వాళ్ళు లేచిపోతారు, 7కి అటెండ్ అంటే ఆ టైంకి వస్తాం. మళ్ళీ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళే పనులు ఉంటాయి కదా. ఇద్దరు వెళ్ళాం. వెళ్ళగానే మేడం సార్ ఇద్దరు వచ్చారు, కొంచెంసేపు మాట్లాడి కార్డు ఇచ్చా, బ్లెస్సింగ్ తీసుకున్నా. థ్యాంక్స్ సార్, మీ కార్డు ఇద్దాని వచ్చాను, మీరు రాకపోయినా పర్లేదు, నేను మీ బ్లెస్సింగ్ కోసం వచ్చాను అంతే సార్. ఫస్ట్ ఇల్లు హైదరాబాద్ వచ్చింది, ఇల్లు కట్టుకున్నాను, సో ఇల్లు కొనుక్కున్నాను అనగానే మ్యాక్సిమం షూట్ లేకపోతే చూసుకొని నేను ఖచ్చితంగా వస్తాను రాంప్రసాద్ అంటే పర్లేదు సార్ అనుకున్నా. అయిపోయింది, గృహప్రవేశం స్టార్ట్ అయ్యింది, పూజ అవుతుంది. పూజ మధ్యలో ఎండింగ్ వరకు వచ్చింది. ఒక అతను బొకే పట్టుకొచ్చారు, ఎవరో కొత్త అతను అనుకున్నాను. చిరంజీవి గారికి మీకు ఇమ్మన్నారని అని చెప్పి ఒక బొకే, నాకు మావిడికి బట్టలు, ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి ఇచ్చారు. షాక్ అంతే కదా, అసలు ఎదురు చూడడం కదా. నేను ఎప్పుడైనా షాక్ అయితే ఓకే. నాతో పాటు పూజలో మా చుట్టాలు ఊర్లో అందరూ వచ్చి ఒక 70 మంది ఉన్నారు.
అందులో వాళ్ళు ఉండిపోయారు అంతే. అంటే ఇప్పుడు కార్డు ఇచ్చారు, మీరు ఇన్వైట్ చేశారు వరకే అనుకుంటాం, మనం నెక్స్ట్ దాన్ని ఎదురు చూడం. ఎందుకంటే పెద్ద స్టార్ అయినప్పుడు ఎదురు చూడం. 100%. అసలు ఆయన అలా బట్టలు పంపించడం కానీ, మన సంప్రదాయానికి అనుగుణంగా ఆయన బ్లెస్సింగ్స్ని ఆ రూపంలో అందించడం కానీ, ఇట్స్ అమేజింగ్. పెద్ద మనసు, అందుకే నేను మెగాస్టార్, మెగా మనసు అతనికి. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండి. మీకున్న కొన్ని మూమెంట్స్ని చాలా చక్కగా షేర్ చేశారు. మరి అన్నయ్యకి మీరు విషెస్ చెప్పేస్తారా? మా మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో కాదు, కంటిన్యూ చేసుకోవాలి, ఆగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక కూడా చెప్పాను, 30 డైలాగ్ ఉంటుంది, వీడు ముసలోడు అవ్వకూడదు అనే డైలాగ్ ఉంటుంది కదా. మా చిరంజీవి గారికి ఏజ్ అవ్వకూడదు, ఏజ్ అయినా సరే అతను ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నాను. ఆయనకి ఏజ్ అవ్వదు, ఆయన ఆల్రెడీ అమృతం తాగి వచ్చేసినట్టున్నారు. అందుకే ఎవర్ గ్రీన్ హీరో, ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి గ్రేట్ హీరో, మన తెలుగు ఇండస్ట్రీకి దక్కినటువంటి ఒక అద్భుతం ఆయన. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు, మీ టైంని కేటాయించి చక్కగా మాకు షేర్ చేశారు చక్కటి మూమెంట్స్ని. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి మన రాంప్రసాద్ గారి మాటల్లో ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్, అలాగే వారికి ఉన్నటువంటి మెగాస్టార్తో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, చక్కటి మూమెంట్స్ని షేర్ చేశారు కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. నమస్తే.